నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఆట పొటాటో ఫ్లవర్స్‌తో మీ ముందుకొచ్చేసానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో, దీనికోసం ముందుగా తొక్కు తీసిన బంగాళదుంపల్ని కొద్దిగా వాటర్ పోసి, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి, మనం 4-5 విజిల్స్ స్టవ్ మీద పెట్టి కొట్టించాలండి. సో, 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి బంగాళదుంప. సో, దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి వేడి మీదే. అలాగే దాంట్లోనే కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని, అలాగే 2-3 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, దీనికోసం మనం ఆటా ఫ్లోర్ కూడా ఒక కప్పు తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా వాము బాగా నలిపి వేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ కొంచెం పోసి ఇదంతా బాగా కలుపుకొని, తర్వాత కొద్దిగా వాటర్ పోసి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. సో, ఇది ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బావుంటుంది. సో, కలుపుకొని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా మరొకసారి కలుపుకొని చక్కగా చపాతీలు మనం చేసుకోవాలండి. ఇలా 2 చపాతీలని నేను రెడీ చేసుకున్నానండి. సో, మనకి ఎన్ని కావాలిస్తే అన్ని మనం చేసుకుంటాము. జస్ట్ మీకు చూపించడానికి ముందుగా 2 చూపిస్తున్నాను. సో, ఒకటి చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే రెండోది కూడా చేసి బాగా 2 ఈక్వల్‌గా చేసుకోవాలండి. చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పొటాటోని ఈ చపాతీ మీద పెట్టి బాగా ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది అంచులకు కూడా బాగా పట్టేలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మరొక చపాతీ ముందుగా రెడీ చేసుకున్న చపాతీని దీని మీద పెట్టి మనం ఇలాగా నిలువుగా అడ్డగా ముక్కలు కోసుకొని స్క్వేర్స్ తీసుకోవాలండి. ఈ స్క్వేర్ షేప్‌ని ముందుకి ఒకసారి, వెనక్కి ఒకసారి మనం ఫోల్డ్ చేస్తే మనకి శంఖం పువ్వుల్లాగా అదే మొగ్గల్లాగా రెడీ అయిపోతుందండి. దీన్ని మనం ఏమైనా అనుకోవచ్చు. సో, ఇక్కడ మనకు కావాల్సిన షేప్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇలా చూపిస్తున్నాను. ముందుకొకసారి, వెనక్కొకసారి ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్లవర్స్ షేప్ వస్తుందండి. అంతేనండి. ఇలాగే అన్ని ఫ్లవర్స్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్‌లో మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా గోధుమ రంగు వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ అన్నిటిని మనం చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడు క్రంచీగా, క్రిస్పీగా చాలా బావుంటుంది. అలాగే చల్లగా అయినప్పుడు కూడా చాలా బావుంటాయండి. మెత్తగా అయినా సరే టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. సో, దీన్ని టొమాటో కెచప్‌తో తింటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఏంటి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మనం పొటాటోయే కాకుండా వేరే అదర్ వెజిటబుల్ కూడా చేసుకోవచ్చు. పొటాటో అయితే మంచి టేస్ట్ ఉంటుంది కదా!